ఇరాన్ దళాలను పూర్తిగా నాశనం చేశామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొద్ది రోజులకే అగ్రరాజ్యానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఏకంగా 2 అమెరికా మిలిటరీ యుద్ధ విమానాలను ఇరాన్ దళాలు కూల్చివేశాయి. గత 20 ఏళ్లలో శత్రు దేశాల దాడిలో అమెరికా యుద్ధ విమానాలు కూలిపోవటం ఇదే తొలిసారి. ఇరాన్ సైనిక సామర్థ్యం పూర్తిగా దెబ్బతిందని అమెరికా భావిస్తున్న తరుణంలో ఈ దాడులు జరగటం పెంటగాన్ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. ఇరాన్తో 5 వారాలుగా కొనసాగుతున్న యుద్ధంలో అమెరికాకు అనూహ్య పరిణామం ఎదురైంది. ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల సామర్థ్యాన్ని గణనీయంగా తగ్గించామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉందని తాజా ఘటనలు రుజువు చేస్తున్నాయి. శుక్రవారం ఇరాన్ జరిపిన దాడుల్లో అమెరికాకు చెందిన F-15E స్ట్రైక్ ఈగల్ ఫైటర్ జెట్ కూలిపోయింది. విమానంలోని ఒక పైలట్ను అమెరికా దళాలు రక్షించగా మరో పైలట్ కోసం గాలింపు కొనసాగుతోంది. ఇదే సమయంలో మరో A-10 అటాక్ ఎయిర్ క్రాఫ్ట్ ను కూడా ఇరాన్ డిఫెన్స్ ఫోర్సెస్ దాడిలో కుప్పకూలింది. గత 20 ఏళ్లలో శత్రు దేశాల దాడిలో అమెరికా యుద్ధ విమానాలు కూలిపోవడం ఇదే తొలిసారి. 2003లో అమెరికా ఇరాక్ యుద్ధం సమయంలో ఆఖరిసారిగా ఒక A-10 థండర్ బోల్ట్ విమానం కూలిపోయింది. ఇరాన్తో యుద్ధంలో ఇప్పటివరకు అమెరికా దళాలు 13,000కు పైగా మిషన్లు నిర్వహించి 12,300 లక్ష్యాలపై దాడులు చేశాయని యుఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఇన్ని వేల దాడుల మధ్య ఒక్క విమానం కూడా కూలకపోవడం అమెరికా సాంకేతికతకు నిదర్శనమని మాజీ F-16 పైలట్ రిటైర్డ్ బ్రిగేడియర్ జనరల్ హూస్టన్ అభిప్రాయపడ్డారు. ఇన్నాళ్లు అమెరికా దళాలు పెద్దగా యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ టెక్నాలజీ లేని ఉగ్రవాదులతో పోరాడాయని, కానీ ఇప్పుడు ఇరాన్ లాంటి వ్యవస్థీకృత సైన్యంతో పోరాడుతూ ఉండడమే ఈ నష్టానికి కారణమని నిపుణులు భావిస్తున్నారు. ఇరాన్ సైన్యం సర్ఫేస్ టు ఎయిర్ క్షిపణులకు బదులుగా భుజంపై నుంచి ప్రయోగించే పోర్టబుల్ మిసైల్స్ ను ఉపయోగించి ఉండవచ్చని పేర్కొన్నారు. ఈ తరహా క్షిపణులను పసిగట్టడం యుద్ధ విమానాలకు అత్యంత కష్టం. పైగా అమెరికా విమానాలు ఖచ్చితమైన దాడుల కోసం తక్కువ ఎత్తులో ఎగురుతుండటం ఇరాన్కు కలిసొచ్చినట్టు తెలుస్తోంది. ఇరాన్ గడ్డపై అమెరికా విమానాలు కూలిపోవడం, సైనికులు మరణించడం ఇదే తొలిసారి కాదు. 1980లో టెహ్రాన్లోని యుఎస్ ఎంబసీ బందీలను విడిపించే ఆపరేషన్లో ఒక అమెరికన్ మిలిటరీ హెలికాప్టర్, ఒక విమానం ఢీకొని పేలిపోయాయి. ఈ ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఇప్పుడు గల్లంతైన పైలట్ కోసం అమెరికా దళాలు హెలికాప్టర్ల ద్వారా గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే ఫైటర్ జెట్ల కంటే హెలికాప్టర్లు చాలా నెమ్మదిగా, తక్కువ ఎత్తులో ప్రయాణిస్తాయి కాబట్టి వాటిని కూల్చివేయడం ఇరాన్ దళాలకు మరింత సులువుగా మారనుందని తెలుస్తోంది. ప్రాణనష్టం జరగని యుద్ధాలకు అలవాటు పడిన అమెరికన్లకు ఈ తాజా పరిణామం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ దాడులకు ప్రతీకారంగా అమెరికా ఎలాంటి చర్యలు తీసుకోనుందనే విషయమై ఆసక్తి నెలకొంది.